1 మంత్ అయితే నరకం అంటే ఏంటో చూసేసాము. చాలా లోన్‌లీగా అనిపించేది. చాలా డిప్రెస్డ్‌గా అనిపించేది. అసలెవరూ లేరు. ఏంటి ఇక్కడ అవసరమా? ఎందుకొచ్చాము? అనిపించేది. హాయ్! హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైన్స్ బై శ్రావ్య. ఈరోజు వీడియోలో మేము యూఎస్ వచ్చిన ఇనీషియల్ డేస్లో ఎలాంటి స్ట్రగుల్ ఫేస్ చేసాము అండ్ ఎలాంటి సిచ్యువేషన్స్ని ఎదుర్కొన్నాము అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఎందుకంటే ఏ కంట్రీలోకి అడుగు పెట్టినా కూడా మనం చాలా ఎగ్జైటింగ్గా చాలా ఎనర్జీతో అడుగు పెడతాం కదా. బట్ ఇనీషియల్ డేస్లో మనం ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది అనేది ఎవరు ఆలోచించరు. మేము కూడా ఆలోచించలేదు. బట్ వచ్చిన తర్వాత కొన్ని స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేసాము. అవి నేను మీతో షేర్ చేసుకుంటే మేము ఎలా హ్యాండిల్ చేసాము అనేది మీరు కూడా మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఓకే స్టార్టింగ్లో ఈ స్ట్రగుల్ ఈ ఫేస్ తప్పదు అని మీరు మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఆలోచించుకుని వస్తారని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఫస్ట్ థింగ్ జెట్ ల్యాగ్. బేసికల్గా ఇండియాలో టైమింగ్ డిఫరెంట్ అండ్ ఇక్కడ టైమింగ్ డిఫరెంట్ కదా. సో దానివల్ల జెట్ ల్యాగ్ అనేది సివియర్గా ఉంది మాకు. ఫస్ట్ 1 మంత్ అయితే మేము కొంచెం డిప్రెషన్ ఫేస్లో ఉన్నట్టే ఉండేవాళ్ళం. బికాజ్ నిద్ర సరిగ్గా ఉండేది కాదు. మార్నింగ్ టైంలో ఏమో పడుకునే వాళ్ళం, నైట్ టైంలో ఏమో మెలకుగా ఉండేవాళ్ళం. యాక్చువల్గా ఇండియన్ టైం ఫాలో అయ్యేవాళ్ళం. ఎందుకంటే 25 to 30 years మనం ఒక స్కెడ్యూల్ అలవాటు అయిపోయి ఉంటుంది. ఒక ఫుడ్ కానీ స్లీప్ కానీ ఒక టైం అంటూ మనకు అలవాటు అయిపోయి ఉంటుంది కదా. సడన్గా మొత్తం అంతా చేంజ్ అవ్వాలంటే మనకి కొంచెం కష్టంగానే ఉంటుంది. సో అది మాకు కొంచెం సెట్ అవ్వడానికి టైం పట్టింది. దట్టు మాకు వెంటనే అడాప్ట్ చేసుకోవడానికి కుదరలేదు. బికాస్ మేము మంత్స్ బేబీతో వచ్చాము. సో వాడు పడుకున్నప్పుడే మేము పడుకోవాలి, వాడు లేచినప్పుడే మేము లేవాలి. సో వాడిని ఫస్ట్ అడాప్ట్ చేసి మేము అడాప్ట్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది. మనకి నిద్ర అనేది సరిగ్గా లేకపోతే ఎలా ఉంటుందో తెలుసు కదా. మూడ్ స్వింగ్స్ ఉంటూ ఉంటాయి, హెడేక్ ఉంటుంది. దట్టు మనం అప్పుడే వస్తాం, ఇల్లంతా సర్దుకోవాలి, ఫుడ్ సరిగ్గా ఉండదు, ఏ టైంకి తింటామో తెలీదు. సో ఇవన్నీ కూడా స్టార్టింగ్లో ఉంటాయి. దానివల్ల కొంచెం చిరాకుగా అనిపిస్తూ ఉంటుంది. ఆ జెట్ ల్యాగ్ నుంచి బయట పడితే కానీ బయట ప్రపంచం ఏంటో కూడా తెలీదు. సో ఆ 1 మంత్ అయితే కొంచెం అలా ఉండేది. బట్ మనకి అంతా సెట్ అయిపోయిన తర్వాత అంతా బాగుంది. బయట అన్నీ చూసిన తర్వాత మాకు మొత్తం అంతా సెట్ అయిపోయింది. ఒక టైమింగ్ అంటూ అలవాటు అయిపోయాక మేము లైన్లో పడిపోయామన్నమాట. సెకండ్ థింగ్ వెదర్ ఎఫెక్ట్. బేసికల్గా మేము ఫిబ్రవరిలో యూఎస్కి వచ్చాము. ఫిబ్రవరి అంటే మంచి వింటర్ టైం అనమాట. మాకంత చలి అలవాటు లేకపోవడం వల్ల ఇంత చలి మేము తీసుకోలేకపోయాము. చాలా చలిగా అనిపించేది. ఈవెన్ బయటికి వెళ్ళడానికి కూడా ఉండేది కాదు. ఆ 4 గోడల మధ్య ఉండాల్సి వచ్చేది. బయటికి అసలు అడుగు పెట్టడానికి ఉండేది కాదు. దానివల్ల కూడా చాలా కొంచెం డిప్రెషన్ టైప్ ఉండేది. ఎందుకంటే మనకు బయట ఏంటో తెలియదు, చీకటిగా లోపలే ఉండాలి. స్టార్టింగ్లోనే అలా ఉండాలంటే కొంచెం డిప్రెషన్ ఫీల్ అనిపించేది. అండ్ ఆరెంజ్కి అయితే సడన్ వెదర్ చేంజ్ వల్ల ఫీవర్ వచ్చి హెల్త్ అప్సెట్ అయింది. హాస్పిటల్కి తీసుకెళ్దామంటే మెడికల్ ఇన్సూరెన్స్ కవర్ అవ్వలేదు, అప్పుడే వచ్చాం కదా. సో ఎమర్జెన్సీ మెడికేషన్కి తీసుకెళ్లే వాళ్ళం. వాళ్ళైతే ఇప్పుడే వచ్చారు కదా ఇండియా నుంచి అని కోవిడ్ టెస్ట్ అని ఆ టెస్ట్ అని పాపం మంత్స్ బేబీకి కోవిడ్ టెస్ట్ బ్లడ్ 3 tubes ఆఫ్ బ్లడ్ తీసేసుకున్నారు. మాకు అసలు ఏడుపు వచ్చేసేది. ఏంటిది ఇక్కడ ఈ సిస్టమ్ ఇలా ఉంది అనిపించేది. అంతా చేసిన తర్వాత అన్ని టెస్ట్లు చేశాక ఏం లేదు, స్టీమ్ పెట్టండి, హాట్ వాటర్ తాగించండి, అంతే 1 year లోపు బేబీకి ఇక్కడ మెడికేషన్ ఏమి ఉండదు అని చెప్పారు. మాకు అసలు షాకింగ్ అనిపించేది. ఏంటి ఇక్కడ మెడికేషన్ ఏమి ఉండదా అంటే మనకి ఇండియాలో ఒక ప్రాసెస్ అలవాటు అయిపోయి ఉంటుంది కదా. మనం ఏమొచ్చినా హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతాం, వాళ్ళు ఏదో ఒక మెడిసిన్ ఇస్తారు, తగ్గిపోతుంది అని నమ్ముతాము. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత సడన్గా ఏ మెడికేషన్ లేదు అంటే మాకు కొంచెం బాధ అనిపించేది. ఏంటి ఇప్పుడు ఎలా తగ్గుతుంది వీడికి అని కొంచెం టెన్స్ ఫీల్ అయ్యే వాళ్ళం. బికాస్ ఫస్ట్ కదా అప్పుడే. సో మేము లోన్లీగా ఫీల్ అయ్యే వాళ్ళం. ఫస్ట్ వెళ్ళగానే ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసేసరికి దట్టు వాడికి ఏమొచ్చినా మాకు కొంచెం వెంటనే టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది. సో తర్వాత స్లోగా వాడు వెదర్కి అలవాటు అయిపోయాడు. మొత్తం ఈ కోల్డ్ వెదర్కి కూడా వాడు అలవాటు అయిపోయాడు. బట్ ఏంటంటే స్టార్టింగ్లో కొంచెం ఆ సడన్ చేంజ్ వల్ల మేము ఆ ఫేజ్ అయితే చూసాము. థర్డ్ థింగ్ లోన్లీనెస్. జనరల్గా మనకి ఇండియాలో అంతా హడావిడిగా గోలగోలగా ఉండేది కదా. కానీ మేము సడన్గా ఇక్కడికి వచ్చేసరికి అంత కామ్గా ఉండేది. అసలు ఏం వినిపించేది కాదు. పిన్ డ్రాప్ సైలెన్స్ మెయింటైన్ చేసేవాళ్ళు. ఒక లైబ్రరీలో ఉన్నట్టుండేది, కమ్యూనిటీలో ఉన్నట్టుండేది కాదు. అసలు ఏమి పక్కన వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో కూడా మాకు అసలు ఏం వినిపించదు. ఎదురుగా ఎవరుంటున్నారు, పక్కన ఎవరుంటున్నారో కూడా మాకు తెలిసేది కాదు. ఎందుకంటే దట్టు మేము వింటర్లో వచ్చాము, ఎవరు బయటకు కూడా వచ్చేవాళ్ళు కాదు.
సో ఎవరింట్లో వాళ్ళు ఉండేవాళ్ళు, మా ఇంట్లో మేము ఉంటాం, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటారు. ఎవరు ఎక్కడ ఉంటున్నారో తెలియదు. అందుకే చాలా లోన్లీగా అనిపించేది. ఎవ్వరు మాట్లాడే వాళ్ళు ఉండేవాళ్ళు కాదు, సపోర్ట్ చేసే వాళ్ళు ఉండేవాళ్ళు కాదు. ఏంటిది ఇక్కడ ఇలా ఉంది, అసలు ఎవరు మాట్లాడరు, ఎవరు లేరు, ఇంత సైలెంట్గా ఉంది అనిపించేది. బట్ స్లోగా ఇక్కడ ఫ్రెండ్స్ అయిన తర్వాత అంతా సెట్ అయిపోయింది. కానీ స్టార్టింగ్లో కొంచెం ఆ ఫీలింగ్ అయితే ఉండేది. 4th వన్, బర్త్డే సెలబ్రేషన్స్. ఇక్కడికి వచ్చిన తర్వాత మీ బర్త్డే కనుక వింటర్లో ఉంటే ఇంకంతే, ఎక్కడికి వెళ్ళడానికి ఉండదు, ఎక్కడికి ప్లాన్ చేసుకోవడానికి ఉండదు, ఇంట్లోనే అన్నీ చేసుకోవాలి. బికాజ్ అంతా చలిగా ఉంటుంది బయట. ఈవెన్ నా బర్త్డే కూడా వింటర్లోనే వచ్చిందనమాట, ఫిబ్రవరిలో. సో రాగానే నా బర్త్డే వచ్చేసింది. యాక్చువల్గా నేను చాలా ఎక్సైట్ అయ్యాను. యూఎస్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం నేను నా బర్త్డే సెలబ్రేట్ చేసుకోబోతున్నాను, ఎలా ఉంటుందో ఏంటో అని. బట్ యాక్చువల్గా ఏం లేదు, మనమే ఓన్గా డెకోర్ చేసుకోవాలి, అన్నీ మనమే చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ డెకరేషన్ కూడా చాలా కాస్ట్లీ ఎవరైనా చేస్తే. సో అప్పుడే వచ్చాం కదా, సో డెకరేషన్ మేమే చేసుకున్నాము. అండ్ ఫుడ్ ఆర్డర్ పెట్టాలన్నా కూడా కాస్ట్లీ అనమాట. ఒక 10 మెంబర్స్కి ఫుడ్ ఆర్డర్ పెడదామన్నా కూడా అట్లానే ఉంటుంది. అందుకే ఎందుకు అదంతా అప్పుడే వచ్చాం కదా అని నేనే ఓన్గా కుక్ చేసి, నేనే డిన్నర్ అరేంజ్ చేసి, మేమే డెకరేషన్ చేసుకొని ఇంట్లోనే అలా బర్త్డే సెలబ్రేషన్ చేసేసుకున్నాము. చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే జస్ట్ అలా టెంపుల్కి వెళ్ళేసి వచ్చేసాము. టెంపుల్కి వెళ్ళి రావడానికే మాకు గగనం అయింది. ఎందుకంటే కార్లోంచి టెంపుల్ లోపలికి వెళ్ళడానికి మేము పరిగెట్టేసాము. ఎందుకంటే అంత చలి ఉంది. అప్పుడు పీక్ వింటర్లో అయింది నా బర్త్డే. సో ఎక్కడికి వెళ్ళడానికి ఉండేది కాదు. చాలా ఏంటి, టెంపుల్కి వెళ్ళేసి వచ్చేసి ఇంట్లో కూర్చునే వాళ్ళం. కనీసం ఒక పిక్చర్ తీసుకోవడానికి కూడా ఉండేది కాదు. నాకు అసలు ఒక మంచి పిక్చర్ కూడా లేదు నేను వచ్చిన తర్వాత ఫస్ట్ బర్త్డేకి అయితే. సో అట్లా వింటర్లో అయితే కనుక ఇంకా అంతే అలానే ఉంటుంది. తర్వాత ఇంకా అలవాటు అయిపోయింది. చలిలో కూడా వెళ్ళి ఫోటోలు తీసేసుకుంటున్నాం. కానీ స్టార్టింగ్లో ఆ చలి తట్టుకునే వాళ్ళం కాదు, అప్పుడు కొంచెం కష్టంగానే ఉండేది. 5th వన్, హోమ్ సిక్నెస్. మనకి జనరల్గానే హోమ్ సిక్నెస్ ఎక్కువ. దట్టు ఇంత దూరం వచ్చిన తర్వాత అసలు మనకి పేరెంట్స్ని చూడాలి అని అనిపించినగానే మనం వెళ్ళలేము. అక్కడైతే మనకి పేరెంట్స్ చూడాలి అనిపించగానే వెంటనే పరుగు పరుగు మీద వెళ్ళిపోవచ్చు ఎక్కడున్నా సరే. బట్ ఇక్కడైతే అంత వెంటనే వెళ్ళలేం కదా. దట్టు మేము స్టార్టింగ్లో రాగానే ఎవ్వరు ఉండేవాళ్ళు కాదు కదా. ఎవరైనా రిలేటివ్స్, కజిన్స్ కానీ ఎవరైనా ఫ్రెండ్స్ కానీ ఉన్న వేరే స్టేట్స్లో ఉండేవాళ్ళు. సో మాకు కొంచెం హోమ్ సిక్నెస్ అనిపించేది, చాలా లోన్లీగా అనిపించేది, ఏడుపు వచ్చేసేది. మేమిద్దరం కూర్చుని ఏడ్చిన డేస్ కూడా ఉన్నాయి ఆ ఫస్ట్ 1-2 మంత్స్లో. బట్ ఏంటంటే కొన్ని తప్పవు కదా. ఇప్పటికీ మాకు లోగా అనిపించినప్పుడు అలాగే ఉంటుంది. ఇప్పటికీ పేరెంట్స్ని చూడాలి అనిపించినప్పుడు, లోగా అనిపించినప్పుడు మాకు వెంటనే హోమ్ సిక్ అయిపోతాము. బట్ స్టిల్ కొన్ని తప్పవు. ఆ స్టార్టింగ్ డేస్లో అయితే కొంచెం హోమ్ సిక్నెస్ అనేది ఎవరికైనా డెఫినెట్గా ఉంటుంది. అదైతే బేర్ చేయాల్సిందే. 6th వన్, మేనేజింగ్ ఎవ్రీథింగ్. ఇండియాలో అయితే మనకి ఏదో ఒక రకంగా సపోర్ట్ దొరుకుతుంది ఏ పనిలో అయినా సరే. అంటే చిన్న పనులన్నీ మనం ఎవరితో అయినా చేయించుకోవచ్చు. అంటే మెయిడ్స్ ఉంటారు, ఏదైనా వెజల్స్ వాషింగ్ కానీ ఏదో ఒక దానికి. బట్ ఇక్కడ అలా ఏం ఉండదు, అన్నీ మనమే చేసుకోవాలి. వాక్యూమింగ్ దగ్గర నుంచి వెజల్స్ అన్నీ మనమే చేసుకోవాలి. అండ్ మంత్స్ బేబీ అంటే 1 or 2 years బేబీ ఉన్నప్పుడు మనకి పేరెంట్స్ దగ్గర నుంచి కానీ ఇన్లాస్ దగ్గర నుంచి కానీ జనరల్గా సపోర్ట్ అంటూ ఉంటుంది. కానీ ఇక్కడ మేము మంత్స్ బేబీని తీసుకుని వచ్చేసాము. ఇంట్లో అన్నీ మేనేజ్ చేసుకుంటూ ఏ మెయిడ్స్ ఎవరూ లేకుండా అన్ని పనులు చేసుకుంటూ బేబీ పనులు కూడా చేయాలి అంటే కొంచెం కష్టంగానే అనిపించేది. బికాస్ దట్టు మేము కోవిడ్లో ఉన్నాం. ఇప్పటిదాకా పేరెంట్స్ దగ్గర ఇన్లాస్ దగ్గర ఉండేవాళ్ళము. సో అన్ని పనులు షేర్ చేసుకుంటూ బేబీని నేను చూసుకోవడం, వాళ్ళు కుక్ చేసి పెట్టడం అట్లా అలవాటు అయిపోయింది. సడన్గా వచ్చేసి అన్ని పనులు మన మీదకి వచ్చేసరికి అంత హౌస్ సర్దుకోవాలి, బేబీని చూసుకోవాలి, ఇంట్లో పనులు చేసుకోవాలంటే కొంచెం కష్టమయ్యేది. బట్ స్టిల్ అలాగే మేనేజ్ చేసుకున్నాము ఇప్పటిదాకా కూడా. మాకు తర్వాత అది అలవాటు అయిపోయింది. ఇండిపెండెంట్గా ఉండడమే మాకు అలవాటు అయిపోయింది. మాకు అదే బెస్ట్ అని కూడా అనిపిస్తుంది ఇప్పుడు. స్టార్టింగ్ డేస్లో అలా అనిపించేది, అంటే కొంచెం కష్టమే కదా ఏ సపోర్ట్ లేకుండా అన్నీ మేనేజ్ చేసుకోవాలంటే. బట్ తర్వాత అంతా ఓకే. మనం జనరల్గా ఇక్కడ ఏదైనా అంతే, ఏ చిన్న ఈవెంట్ ప్లాన్ చేసినా కూడా ఎవ్రీథింగ్ మనమే చేసుకోవాలి, లిటరలీ ఎవ్రీథింగ్ అనమాట. అంటే డెకార్ దగ్గర నుంచి అన్నీ మనమే ప్లాన్ చేసుకోవాలి, అన్నీ మనమే చేసుకోవాలి. ఎక్కడ మనీ సేవ్ చేయాలని చూస్తారు ఇక్కడ. బేసిక్గా ఇండియా కంటే కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడ మనీ సేవ్ చేయాలి అని ఇంకా ఎక్కువ ఆలోచించడం స్టార్ట్ చేసాం మేమైతే.
మనీ దగ్గర ఎక్కడ సేవ్ చేయాలి అనేది మాత్రం నిజంగా తెలుసుకుంటాం. ఎక్కడ ఎలా ఖర్చు పెట్టాలి, ఎక్కడ మనం మ్యాక్సిమం మనమే ఓన్గా పనులు చేసుకోవడానికి ట్రై చేస్తాము. ఇక్కడైతే అంతా అలాగే ఉంటుంది. మ్యాక్సిమం వాళ్ళే చేసుకుంటారు, ఎవరి మీద డిపెండ్ అవ్వరు. దట్స్ ద బెస్ట్ పార్ట్ అండ్ ద బ్యాడ్ పార్ట్ టు. సో ఇలాంటి చిన్న చిన్న స్ట్రగుల్స్ అయితే మేము ఫేస్ చేసాము. బట్ తర్వాత అవే మాకు లైఫ్ లెసన్స్ లాగా అనిపించాయి. ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా, ఎవరితో కంపారిజన్ చేసుకోకుండా మన లైఫ్ మనమే లీడ్ చేసుకోవడం మాకు హ్యాపీగా అనిపించింది. ఒక రకంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేసింది. సో ఎవరైనా ఏ కంట్రీకి వెళ్తున్నా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇలాంటి చిన్న చిన్న స్ట్రగుల్స్ అనేవి ఇనీషియల్ డేస్లో ఎవరికైనా తప్పవు. సో ఇది జస్ట్ ఫేజ్ అంతే. ఇది క్రాస్ చేసిన తర్వాత అంతా హ్యాపీగానే ఉంటుంది, అంతా బాగుంటుంది. సో అదొక్కటే గుర్తుపెట్టుకుని మీరు ముందుకు అనేది వెళ్ళండి, మీకు అంతా మంచి జరుగుతుంది. సో వీడియోని ఎండ్ చేసే ముందు ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. నేను ప్రీవియస్ వీడియోస్లో ఒకటి చెప్పాను, లైక్ యూఎస్ వచ్చే ముందు మీరు ఆలోచించుకుని రండి అని చెప్పి. సో నేను ఎవరిని యూఎస్ రావద్దు అని అయితే ఎవరికి చెప్పలేదు, అండ్ నేను స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నానని ఎవరికి చెప్పలేదు. నేనైతే స్ట్రగుల్ ఫేస్ చేయట్లేదు, బికాస్ నేను స్టూడెంట్ని కాదు, జాబ్ కూడా ట్రై చేయట్లేదు. బట్ వేరే వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు ఎవరైతే ఏ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారో నేను అవి మాత్రమే చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు వచ్చి చాలా మంది స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు, ఇక్కడ మార్కెట్ సిచ్యుయేషన్ బాగాలేదు కాబట్టి. సో అవన్నీ ఆలోచించుకుని తెలుసుకుని రమ్మన్నాను, అంతేగాని యూఎస్ రావద్దని ఎవరికి నేను చెప్పను. ఎవరు నాకు కాంపిటీషన్ కాదు, బికాస్ నేనైతే జాబ్ ఇప్పట్లో నేనైతే ట్రై చేయను. సో నాకైతే అలాంటి ప్రాబ్లం ఏమీ లేదు. సో హ్యాపీగా మీరు యూఎస్ వచ్చి ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు, బట్ అన్నీ తెలుసుకొని అన్నీ కనుక్కొని హ్యాపీగా రావచ్చు ఫర్ యువర్ ఫ్యూచర్. నా వీడియోస్ని చూసి సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలానే నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.